సహజంగా మనం చేసే ప్రతి కార్యం మన యొక్క సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణ కోసం ఇద్దరు వ్యక్తులు ఒకే పని చేస్తున్నారు, బావిని త్రవ్విస్తున్నారు. ఒక మనిషి యొక్క సంకల్పం ఏమిటంటే ప్రజలు నన్ను మెచ్చుకోవాలి, ప్రజల పట్ల నా గౌరవం ఉండాలి, నాకు మర్యాద కావాలి. మరో మనిషి యొక్క సంకల్పం ఏమిటంటే ఈ త్రవ్వించిన బావి ద్వారా ప్రజల యొక్క దాహం తీరి సృష్టికర్త అయిన దేవుడు నాతో ఆనందపడాలి. సోదరులారా, ఇప్పుడు చెప్పండి, మొదటి మనిషి యొక్క మంచి కార్యం అల్లా స్వీకరిస్తాడా, లేదా రెండో మనిషి చేసిన కార్యాన్ని అల్లా స్వీకరిస్తాడా? పని ఒకటి, సంకల్పాల ద్వారా వారు చేసిన కార్యమే వృధా అయింది. మొదటి మనిషికి బహుశా పేరు ప్రతిష్ట రావచ్చు, రాకపోవచ్చు, కానీ రెండో మనిషి యొక్క కార్యాన్ని ఖచ్చితంగా అల్లా స్వీకరిస్తాడు. పరలోకంలో దాని యొక్క ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. అలాగే పేరు ప్రతిష్ట ఇవ్వాల్సిన బాధ్యత కూడా సృష్టికర్త అయిన దేవుడిది. ఎందుకంటే రెండవ మనిషి ప్రజల కోసం పని చేయలేదు, సృష్టికర్త అయిన అల్లాహ్ కోసం అతడు పనిచేశాడు. అందుచేత మనం చేసే ప్రతి కార్యం మన యొక్క సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, సంకల్పం లేనిదే మన యొక్క కార్యాలను అల్లాహ్ స్వీకరించాడు. ఉదాహరణ కోసం మనం నమాజ్ చేస్తున్నాం, ప్రజలు నన్ను నమాజీగా భావించాలి. మనం హజ్ చేస్తున్నాం, ప్రజల పట్ల మర్యాద ఉండాలి, నన్ను హాజీ అని ప్రజలు పిలవాలని మీరు హజ్ లేదా నమాజ్ చేసినట్లయితే పరలోకంలో దాని యొక్క ప్రతిఫలం మీకు లభించదు. ఎందుకంటే మీరు నమాజ్ అయినా హజ్ అయినా ఉపవాసాలైనా ప్రజల కోసం ఉన్నారు కనుక. అదే ఒకవేళ మీరు అదే పనులు హజ్, నమాజ్, ఉపవాసాలు సృష్టికర్త కోసం చేసినట్లయితే ఖచ్చితంగా అల్లాహ్ దీనిని స్వీకరిస్తాడు. పరలోకంలో దాని యొక్క ప్రతిఫలాలతో పాటుగా ఈ ప్రపంచంలో, ఈ భూమిలో సజీవంగా ఉన్న సమయంలో కూడా దాని యొక్క ప్రతిఫలాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు. సోదరులారా, గుర్తుపెట్టుకోండి, మన యొక్క శత్రువు శైతాన్ ఈ యొక్క పని సహజంగా చెయ్యనివ్వడు. మీరు చేసే ప్రతి కార్యం వెనుక పేదవాళ్ళకి దానం చేస్తున్న సమయంలో శైతాన్ వచ్చి అంటాడు, ఒక సెల్ఫీ తీసుకో, పోస్ట్ చేద్దాం. మీరు ప్రజల కోసం చేసినట్లయితే అది వృధా అవుతున్న సంగతి శైతానికి తెలుసు కదా. కావున మీ మంచి కార్యాలను వృధా చేయడానికి శైతాన్ వస్తాడు. కావున మీ శత్రువుతో జాగ్రత్తగా ఉండండి. ఏ కార్యం చేసినా అల్లాహ్ కోసమే చేయండి. అప్పుడు మాత్రమే పరలోకంలో దాని యొక్క ప్రతిఫలాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు. సోదరులారా, ఖలీఫా ఇస్లాం అనగా హజ్రత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు తఆలా అను వారి యొక్క ఉల్లేఖన ప్రకారంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కర్మలు మనో సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. మనం చేసే ప్రతి పని సంకల్పంపై ఆధారపడి ఉంటుంది. ఇంకొక హదీస్ ప్రకారంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నియ్యతుల్ ముమినీన్ ఖైరు మిన్ అమలి, ముమిన్ కి నియ్యత్ ఉస్కే అమల్ సే బెహతర్ హై. విశ్వాసుల యొక్క సంకల్పం వారు చేసే మంచి కార్యం కన్నా గొప్పది. సోదరులారా, మనం ఒక్క పని చేసినా అందులో మనం అల్లాహ్ యొక్క ఆనందం కోరినట్లయితే ఖచ్చితంగా ఇహపర లోకాలలో మనం సాఫల్యం పొందగలము. లేదంటే మీరు ఈ యొక్క మాట వినే ఉంటారు, బురదలో పోసిన పన్నీరుతో సమానం అవుతుంది మనం చేసే మంచి కార్యాల్లో ఒకవేళ మంచి సంకల్పం లేనట్లయితే. కావున మంచి సంకల్పంతో ఏ పని చేసినా మీరు మంచి సంకల్పం మనసులో ఉంచుకోండి.